తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గుండియాల. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం భేటీని టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటుంటే వైసీపీ మాజీ మంత్రులు మాత్రం ఈ భేటీని ఎక్కిపారేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ గారు. మీరు తెలుగు రాష్ట్రాల సీఎం భేటీని గొప్పగా చెప్పుకుంటుంటే మీ రెండు తెలుగు రాష్ట్రాల సమస్య పరిష్కారం అవ్వాలంటే తిరిగి రెండు రాష్ట్రాలు ఏకం కావాలని పేర్ని నాని అంటున్నారు. అంబటి రాంబాబు ఏకంగా ఇవేవి రహస్య ఒప్పందాలు ఇందులో ఏవో చేరిపోయాయని ఆయన చెప్తున్న పరిస్థితి. కోన రవికుమార్ ఏ విధంగా స్పందిస్తారు? అంబటి రాంబాబుకి అధికారంలో ఉన్నంతసేపు రాష్ట్రం కోసం ఆలోచన చేసే సమయం చాలలేదు. అప్పుడంతా ఎవరది సౌమ్య అదేదో ఉన్నాయి కదా, వాటితోనే పాపం కాలం అంతా అయిపోయింది. అంబటి రాంబాబు గారు పేరు నానికి పాపం అసమర్థపు కొడుకుని ఏదో నేను చేసేయాలని తాపత్రయంతో చేసినటువంటి పనులు, అక్రమ కేసులు కొల్లు రవీంద్ర గారి మీద పెట్టి ఎలా వేధించాలి, అక్రమ కేసులు పెట్టాలి, తప్పుడు కేసుల మీద పెట్టిన దృష్టి రాష్ట్రం మీద పెట్టాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని నువ్వు పనికిరావు, నువ్వు సొంత దండగా అని 2 సంవత్సరాలే మంత్రివర్గంలో ఉంచి తర్వాత తీసాడు. కారణం అదే. ఆ విషయం పేరు నానికి ఇంకా అర్థం కాకపోవడం, ఆయన మరి ఆ మానసిక స్థితికి ఆయన ఎలా ఉన్నాడు అనేది నాకైతే అర్థం కావచ్చు. ఈరోజు 2 రాష్ట్రాలు రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకి 10 సంవత్సరాలు టైం ఇచ్చారు. నిన్న జూన్ 4వ తారీఖుతో రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు. చట్టంలో ఏముంది? 10 సంవత్సరాల వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత రాజధాని ఎవరి రాజధాని వాళ్ళది. అక్కడ మనకి 9th షెడ్యూల్ అండ్ 10th షెడ్యూల్లో అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆస్తులు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కృషి చేశాం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు భయంతో పక్కనున్న రాష్ట్రాన్ని అడగలేకపోయాడు. అక్కడున్న కేసీఆర్తో తనకున్నటువంటి అక్రమ సంబంధం వలన ఈ రాష్ట్రానికి నాశనం చేశాడు. ఈరోజు మరలా మేము ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ విధానం తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని, తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉండాలని కోరలేదు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు జాతి ఒక్కటే అని చెప్పినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివనే చెప్పాం. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పాం. ఈరోజు రహస్య ఒప్పందాలు ఉండడానికి అక్కడ అందరి ముందు, మీడియా ముందు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూర్చొని మాట్లాడితే మరి బహుశా అంబటి రాంబాబుకి అధికారం పోవడంతో పాటుగా కళ్ళు కూడా మూసిగిపోయేమో నాకైతే అర్థం కావట్లే. అంబటి రాంబాబు తెలుసుకోవాలి. ఈ సోకాల్ ఇష్యూపై కొంత క్లారిటీ ఇచ్చారు. ఇంకోవైపు రాష్ట్రంలో గడిచిన 2 రోజులుగా ఒక విషయం హల్చల్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, కడప ఎంపీగా వెళ్తారని ఈ సోకాల్ ఇష్యూపై కొంత విధంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఇదే ఆఖరు. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తాడా? లేదు ఆ తమ్ముడిని కానీ రాజీనామా చేస్తే అదే ఆఖరు, మళ్ళీ ఎంపీగా కానీ గెలుస్తాడా? జగన్మోహన్ రెడ్డి రేపు ప్రజాక్షేత్రంలో ఉంటానని జగన్మోహన్ రెడ్డి కళ్ళను గంటే అసలు వైసీపీ పార్టీయే రేపు 5 సంవత్సరాల్లో భూస్థాపితం కాబోతా ఉంది. వైసీపీ పార్టీయే అంతరించబోతా ఉంది. దాని సూచికలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి పంపిస్తున్నాడు వాళ్ళ శ్రేణులకి. ఒరే బాబు, నేను ఎమ్మెల్యేగా ఉండను, నేను ఎంపీగా పోతా. ఆయన ఎమ్మెల్యేగా ఉండడు, ఎంపీగా ఉండడు, అసలు వైసీపీ పార్టీయే ఉండదు. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. ఇది ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకు అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చెప్పింది చెయ్యడు, చేసింది చెప్పడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. అంతరించిపోయేటటువంటి పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తే ఎవరికి కావాలి, ఎంపీ చేస్తే ఎవరికి కావాలి? ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అంతమొందించడానికి, రాజకీయంగా అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న అది రుజువు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే ఆ సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది రాజకీయంగా నామరూపాలు కూడా ఉండవు. ఏదైతే ఆయన ప్రభుత్వం మారిన నుంచి ఆయన మాట తీర్లు కూడా డిఫరెంట్గా వచ్చింది. రీసెంట్గా
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి ఈవీఎం ధ్వంసం ఘటన స్వల్ప ఘటనగా వ్యాఖ్యానించిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నారు, ఆ ఘటనపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రి స్పందించిన తీర్పు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అని అనడానికి కూడా నాకు సిగ్గేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ఎన్నికల ప్రక్రియనే విఘాతం కల్పించినటువంటిది ఒక చిన్న సంఘటన, ఈవీఎం పగలగొడితే ఏమైపోద్ది అని మాట్లాడాడనంటే ఏ వ్యవస్థ మీద ఎటువంటి వ్యక్తి అసలు రాజకీయాలు ఉండడానికి అనర్హుడు. ఇక ఆయన కోసం మాట్లాడాలంటే భాష సెపరేట్గా ఉండాలి. ఆయన గురించి డిఫరెంట్గా ఉందని అంటున్నారు. ఇందాకే మీ మామ తమ్మినేని సీతారాం గారు తెదేపా వచ్చిన 15-20 రోజులైనా రాష్ట్రాన్ని బీహార్ చేశారని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మీ మామ వాక్యం. బీహార్ చేశారు. ఇప్పుడు తెలిసిందా తమ్మినేని సీతారాంకి బీహార్ చేశారని? ఆ రోజు నీ చేష్టలు, నీ వెకిలి చేష్టలు, నీ దొంగ చేష్టలు, నీ అవినీతి, నీ దోపిడీ వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా స్పీకర్ అనేటటువంటి వ్యక్తి ఇంత అసహ్యంగా ప్రవర్తించిన ఈ తమ్మినేని సీతారాంని నీలాంటి వాడు నిన్ను చీకొట్టడం వల్లనే ఈరోజు ఆ పార్టీకి ఆ గతి పట్టింది. సీతారాం ఒకటి విమర్శించే అర్హత లేదు సీతారాంకి, పార్టీని కానీ వ్యక్తులను కానీ. అసలు సీతారాం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేనటువంటి, సిగ్గు లజ్జ లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మాటల కోసం రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా సీతారాం బీహార్ అయిందో లేకపోతే నువ్వు చేసినటువంటి అవినీతి, నీ దొంగ సర్టిఫికేట్ సంగతి, నీ కథ అంతా కూడా ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. నువ్వు ఇంకా ఆగాలి. చట్టం దాని పని చేస్తుంది కదా. ఇది ఈ డమాబుచ్చుల సీతారామే సెలవిచ్చేవాడు కదా, చట్టం దాని పని చేస్తుంది. మరి ముఖ్యమంత్రికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పక్కన వాళ్ళు ఎవరు కమాండర్లు ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఫినిష్ చేసేస్తామని చెప్పి మాట్లాడినటువంటి ఈ వ్యక్తి, ఒక స్పీకర్ స్థానంలో ఉండి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు బీహార్ అనాలా, సౌత్ ఆఫ్రికా అనాలా, దక్షిణాఫ్రికా లేక ఇంకేదైనా ఉగండా అనాలా, లేకపోతే ఏమనాలి? ఏ దేశంలో ఉన్నామని అనాలి? ఏ రాష్ట్రంలో ఉన్నామని అనాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన 5 సంవత్సరాల కన్నా బీహార్ ఎంతో ఉన్నతంగా ఉంది. ఈరోజు బీహార్తో పోల్చుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా లేదు. ఇది ఏ ఉగండాతోనో అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికా దేశాల్లో ఇంకా అక్కడ కొన్ని జాతులు మనుషులు చంపుకు తినేటటువంటి పరిస్థితులు ఇంక ఉన్నాయి. అటువంటి దానితో 2019, 2024 ఏదైతే 5 సంవత్సరాల కాలం ఉందో దానితో పోల్చాలి. ఈరోజు ఇంకా సీతారాం సంగతి ఇంకా ముందుంది, ఇంక 20 రోజులే కదా. ముందు మేము ప్రజల్ని కలుసుకునేటటువంటి పనిలోనే ఉన్నాం. ప్రజల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంది. మేము ప్రజలకి మంచి చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ఇంకా మేమేం దృష్టి పెట్టలా. జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు, సీతారాం జైలుకి పోతాడు, దాంట్లో పెద్దగా ఇదే ఉంది. తప్పనిసరిగా చట్టం దాని పని చేస్తుంది కదా, తొందరపడద్దని చెప్పండి. ఓకే. టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ గారు చెప్తున్నమాట, ఏదైతే రాష్ట్రంలో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై వైసీపీ నేతలు చేసిన విమర్శను కూడా ఆయన తిప్పుకొడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ విమర్శలు ఏవి కూడా సరైన విధంగా లేవని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన వైసీపీ నేతలకు తిరిగి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని కోన రవికుమార్ చెప్తున్నారు. ఇంకోవైపు భవిష్యత్తులో ఏదైతే ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై స్పందించిన తీరుపై కూడా ఆయన హాస్యాస్పదంగా వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాటలు ఏవి కరెక్ట్ కావని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కోన రవికుమార్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుందని మాజీ విప్ కోన రవికుమార్ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.